హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కేంద్రంలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అంటే 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు. ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంటు సమావేశాల్లో కానివ్వండి, ఏ రకంగా కూడా బీజేపీ పార్టీకి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా భవిష్యత్తు ప్రధాని అని చెప్పబడుతున్నటువంటి రాహుల్ గాంధీకి కూడా ఎక్కడ తన రాజకీయ పరిణితి చూపించినటువంటి సందర్భాలు మనం ఎక్కడ చూడలేదు. స్పీకర్ ఎంపికకు సంబంధించి రాహుల్ గాంధీ తన వ్యూహాలకు పదును పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ పార్టీని మానసికంగా దెబ్బతీయగలిగారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. సాంప్రదాయ ప్రకారం అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుంది. సో మరి ఎన్డీఏ కూటమి తరపున ఓం బిర్లాను స్పీకర్గా ఎన్నిక చేయబోతున్నాము, కాబట్టి మీ మద్దతు కావాలని చెప్పి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని అడిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా స్పీకర్కు మా మద్దతు ఉంటుంది, కాకపోతే డిప్యూటీ స్పీకర్గా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన పెట్టింది. సో దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కూటమిలో భాగంగానే గెలిచారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో భాగంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి, భవిష్యత్తులో డిప్యూటీ స్పీకర్ కనుక ఇటు ఇండియా కూటమికి ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ దానికి ఒప్పుకోలేదు. ఇండియా కూటమి అడిగినటువంటి ఈ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి అంశం ఏదైతుందో అది ఎన్డీఏ కూటమికి నచ్చలేదు. కాబట్టి మేము దీనికి ఒప్పుకోమని వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళు తీసుకునే నిర్ణయం ఇండియా కూటమికి నచ్చలేదు. కాబట్టి ఈ స్పీకర్కి సంబంధించి ఎన్నికకు వెళ్దాం, ఎన్నిక పెడితే బెటర్ అని చెప్పి భావించినటువంటి క్రమంలో ఈరోజు ఏకగ్రీవంగా జరగాల్సినటువంటి స్పీకర్ ఎంపిక ఎన్నికలతో గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సో అందులో భాగంగానే ఇటు ఇండియా కూటమి నుంచి ఓం బిర్లా, ఇటు ఇండియా కూటమి నుంచి సురేష్ పోటీ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నామినేషన్ కూడా వేశారు. రేపు ఎన్నిక జరుగుతుంది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి లెక్క ప్రకారం ఈజీగా స్పీకరు ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఏ ధైర్యంతో నామినేషన్ వేశారన్నది బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. తెర వెనక ఏదైనా జరిగిందా? ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఏమన్నా మరి వీళ్ళతో మంత్రాలు జరిపారా, ఏదైనా జరుగుతూ ఉందా అనేటువంటి భయాందోళన బీజేపీ పార్టీలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. వారిని మానసికంగా దెబ్బతీయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. సో అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ దెబ్బ అదుర్స్ కదా అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అన్ని రకాలుగా చూసినా కూడా రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది. రేపు ఎట్లాగో గెలవరు అయినా కూడా ఏ రకంగా సక్సెస్ అవుతారని చూస్తే కనుక, ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి 294లో ఒక 5 నుంచి 10 మంది కనుక ఇండియా కూటమి తరఫున నిలబడినటువంటి వ్యక్తికి ఓటు వేస్తే అయినా కూడా వాళ్ళే గెలుస్తారు. ఆ రకంగా గెలిచిన వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క. వీళ్ళకి కనుక ఒక 5-6 ఎంపీలు వీళ్ళ వైపు ఓట్లు పెరిగితే వీళ్ళు గెలిచినట్లే లెక్క. ఆ రకంగా జరిగితే కనుక ప్రతిపక్షంగా మేము ఎంత బలంగా ఉన్నాము అనేటువంటి తమ సత్తా ఇదని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని మానసికంగా దెబ్బతీసినట్టుగా ఉంటుంది. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి ప్రమాదాలు పొంచి ఉన్న సంకేతం కూడా ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఆ రకంగా జరగాలనే వ్యూహంలో భాగంగానే ఇండియా కూటమి ఈ రకంగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి ఇవన్నీ పనికొస్తాయనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రేపు చూద్దాం మరి స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎవరు గెలుస్తారనేది మాత్రం వెయిట్ అండ్ సీ. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంత ఆసక్తి కనబరచలేదు ఎవరు గెలుస్తారని. ఎందుకంటే ఆల్రెడీ అది రిజల్ట్ తెలుసు కాబట్టి. సో ఇక్కడ కూడా రిజల్ట్ తెలిసినా కూడా, ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తెలిసినా కూడా ఏమన్నా ఒకరిద్దరు తగ్గుతారా అనేటువంటి ఆలోచనలు చాలామందికి ఉన్నాయి కాబట్టి సో మరి ఏం జరుగుతున్న దానికి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంది.